నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా హీరాసుక్క జయంతి వేడుకలు. ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణమన్న కలెక్టర్ రాజర్షి షా. రామ్లీలా మైదానంలో సందడిగా సాగిన ఉత్సవాలు. జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్న జనం. సీజనల్ ఫ్రూట్స్కు పెరిగిన గిరాకీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసుల ఆరాధ్య దైవం గోండి ధర్మగురువు హీరాసుక్క బాబా జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక సహాయం అందజేసిందని చెప్పారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో గోండి ధర్మగురు గౌరవ హీరాసుక్క గారు వారు జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా సంవత్సరం తర్వాత మరి ఆదివాసీ ఏవైతే వారు గవర్నమెంట్ దగ్గర తీసుకొని వెళ్ళి మళ్ళీ చాలా సంవత్సరం తర్వాత ఇది అధికారంగా ఈసారి మనం హీరాసుక్క గారు జయంతి జరుపుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మళ్ళీ 4 లక్షలు సహాయం కూడా రావడం జరిగింది. దాని సందర్భంగా మళ్ళీ మొన్ననే POITDA గారు కూడా మరి వారందరితో కలిసి వివిధ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం దీంతో పాటు మళ్ళీ ఒక మీటింగ్ కూడా మళ్ళీ అక్కడ డైట్ గ్రౌండ్లో రామ్లీలా మైదాన్లో అక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హీరాసుక్క గారు అంటే అందరూ ఆదివాసులకి ఒక పెద్ద ధర్మగురు. వారు మళ్ళీ ఇందాక నేను ఇక్కడ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటే మళ్ళీ మేజర్గా
తేన్ అండ్ తర్వాత వేణు, ఈ రెండింటి గురించి మళ్ళీ నేను కూడా నేర్చుకోవడం జరిగింది. తేన్ అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత వారికి పూజ చేస్తాము. వేన్ అంటే మనం ఉన్న టైంలో, సో మనం ఏవైతే పూర్వీకులు ఉన్నారు, పూర్వీకులు శివుడు కానీ ఇట్లా పూర్వీకులు ఉన్నారు, వారికి మళ్ళీ పూజ చేయడం జరుగుతుంది. మన మనిషిలో ఒక దేవుడు కూడా ఉన్నారు, ప్రకృతి ఒక దేవుడు ఉన్నారు. అట్లా ఒక మంచి ఇది చరిత్రం, ఆదివాసీ చరిత్రం. సో ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదివాసీ చరిత్రం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పట్టణంలోని ఖిజారా మసీద్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దావత్లో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఖర్జూరా పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమించారు. అనంతరం మస్జిద్ పరిసరాలను పరిశీలించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రంజాన్ మాసంలో నిరుపేదలకు అండగా నిలబడడం అభినందనీయమని పేర్కొన్నారు. अल्लाह जो मांगा वो भी अता फरमा, जो मांगने से रह गया छूट गया उसे भी अता फरमा। हमारी दुआओं को महज अपने फजल करम से सरकार दो आलम। बहुत अच्छा लगा यहाँ आकर, दूसरे धर्म को जाना हर बार मतलब मुझे तो बहुत अच्छा लगता है। मेरे गवर्नमेंट ड्राइवर से भी बात करता रहता हूँ। अभी रमज़ान का पाक मंथ चल रहा है, तो जैसे मैं देख रहा हूँ मतलब मुझे ऐसा लग रहा है कि इस महीने में आप लोग वो एक कंसिस्टेंसी और एक जो डिसिप्लिन है, कि वो डिसिप्लिन की क्वालिटी भी इसी महीने में रिलीजन आपको सिखा रहा है। आपको क्या मतलब दूसरे हम लोग की देख के वही डिसिप्लिन कैसे रहना है वो सीख रहे हैं। उसके अलावा एक और चीज़ जो बहुत अच्छी बात कही इन्होंने सदर जी ने, रिलेटेड टू जो चैरिटी की बात है, मुझे अभी हाल ही में मालूम चला कि इस टाइम पर कुछ अपने जो गरीब रिश्तेदार हैं, जो गरीब लोग हैं, उनको भी आप लोग ये प्रोवाइड करते हैं, उसके घर का राशन हो या कुछ भी हो, ताकि वो भी अच्छे से रोज़े और रमज़ान मना सकें। तो वो बहुत अच्छी चीज़ लगी, मेरे को पहले नहीं मालूम थी। आज भी उन्होंने उसकी बात की चैरिटी को, हाल ही में मेरे को मालूम हो। तो बहुत अच्छी चीज़ है। तो आई थिंक ये हम सबको, धर्म के अलावा भी सबको ये हर टाइम पे ये चीज़ करते रहनी चाहिए, चैरिटी, तो दैट जो भी अगर गरीब है उसकी उस तरह से मदद हो जाए। बहुत अच्छा लगा यहाँ आकर, काफ़ी अच्छा चल रहा है यहाँ पे आदिलाबाद में भी। सब लोग मिलजुल के रह रहे हैं, सब रिलीजन हो या कास्ट हो, कुछ भी हो, सब लोग मिलजुल के रह रहे हैं, बहुत अच्छे से चल रहा है। आप लोगों का भी बहुत प्यार आ रहा है यहाँ पर, चाहे वो पुलिस डिपार्टमेंट को, किसी को भी हो। तो सभी को, आपको, आपके परिवार को ये पाक महीना मुबारक। हाल तुरंत अभी ये भी ईद भी आ जाएगा जल्दी, आई थिंक रमज़ान का ईद वो भी 4-4 दिन है, वो भी आ रहे हैं। तो बहुत बहुत मुबारक। ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామంలోని టీన్నాల ప్రాజెక్టును ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. గత ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే సాగు కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే చూపిన చొరవ పట్ల అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరిగాం గ్రామంలో రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదని ఆగ్రహించిన ఆదివాసీ రైతులు పంట చేనులో నిరసన చేపట్టారు. ఒక చేతిలో పాస్బుక్, మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. జోగు రామన్ననే మళ్ళీ రావాలి, రైతు బంధు నిధులు విడుదల చేయాలి, రైతు బంధు నిధులు విడుదల చేయాలి, రైతు బంధు నిధులు విడుదల చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జోగు రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జోగు రామన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మా రాజ్యం ఏర్పడితే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పిండు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పిండు. భూమి లేనటువంటి కూలీలకు ఎకరానికి ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా వారి ఖాతాలో జమ చేయలేదు.
ఇవాళ గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ప్రతి రైతు కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, జోగురామన్న గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు ₹1 కూడా మా ఖాతాలో ₹1 జమ కావట్లేదని చెప్పి ఇలా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు రైతుల పెట్టుబడుల కోసం ఆలోచించి అన్నదాతలను ఆదుకోవడం కోసం రైతు బంధు తీసుకొచ్చిండు. రైతు బంధు తీసుకొచ్చి ఎకరానికి ₹10,000 చొప్పున 2 పంటలకు ప్రతి సంవత్సరం వేసిండు. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అప్పుడేం మాట్లాడిండు, కేసీఆర్ 2 పంటలకు వేస్తున్నాడు, 3 పంటలకు ఇవ్వలే కదా, ఇది అతివిశాడతానమా అని మాట్లాడిండు. లేకపోతే కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తానని చెప్పిండు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మన రైతు బంధు పోతుంది, రైతు బంధు ఇయ్యరని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మేమేమన్నా దివానగల్లమా, మాకేమైనా ధమాకు లేదా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజలందరూ అంటున్నారు నిజంగా నీకు ధమాకు లేదా అని మాట్లాడుతున్నారు. ధమాకు ఉన్నోడైతే ఇలా రైతు బంధులు ఎందుకు వేస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 దఫాలుగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో వేయలేదు. ఇలా రైతులందరూ అడుగుతున్నారు, ఇది నా ఆదివాసీ ప్రజలు, ఇవి నా గోండుగూడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇగో రైతు ఖాతాలో డబ్బులు జమ కాలేదు, ఫోన్లు టింగున మోగలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్లో బటన్ నొక్కితే టింగు అని ఇలా ఫోన్లు మోగి రైతు ఖాతాలో పైసలు జమ అయ్యేది. ₹1 ఇవాళ నువ్వు వేస్తలేవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు సోయి తెచ్చుకొని రైతు బంధులు వెంటనే నిధులు విడుదల చేసి రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరొక పక్కన కేంద్రంలో బీజేపీ ప్రాంతం ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే నోటితో మాట్లాడడం, నోసలతో వెక్కిరించడం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మీ మోడీ ప్రభుత్వం రైతులు పండించినటువంటి పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతున్నారు. మొన్న వెళ్ళినటువంటి పత్తిని అమ్ముకుందామంటే మార్కెట్లో అనేక ఇబ్బందులు, సోయాబీన్ అమ్ముకుందామంటే మార్కెట్లో అనేక ఇబ్బందులు. ఇవాళ కొత్త సిస్టమ్ తీసుకొచ్చి, ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి, స్మార్ట్ ఫోన్లు ఎంతమంది ఉన్నాయి ప్రజలలో, రైతుల దగ్గర, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ స్లాట్ బుక్ చేసుకోవడం. ఈ యొక్క ఆదివాసీ ప్రజలకు స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా తెలుసు? ఇవాళ స్లాట్ బుక్ చేసుకుంటేనే పంట కొనుగోలు చేస్తామని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇవాళ ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతుల దగ్గర పత్తి నిల్వలు ఉన్నాయి, కొనే నాదు లేడు. ఇవాళ సీసీఐను కొనుగోలు చేయకుండా సీసీఐని ఎత్తేసిండ్రు, మూసేసిండ్రు. మరి పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఏప్రిల్ 30 వరకు కూడా రైతుల దగ్గర ఉన్న పత్తి పంటలు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సీసీఐకి లెటర్ రాసిండు. అక్కడ మహారాష్ట్రలో ఇంకా కూడా పత్తి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నువ్వు ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీ గెలిచిండు, బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, రైతుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేరు? కేవలం కళ్ళబొల్లి మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. ఆయన మాటలు కూడా నోటితో మాట్లాడవు, నోసలతో వెక్కిరించడం. ఈ విధంగా మీ యొక్క ప్రవర్తన ఉన్నది. పాయల్ శంకర్ గారు ఇప్పటి కూడా ఈ గ్రామంలో అడుగుపెట్టిన దాఖలా లేవు. మా ఆదివాసీ ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు, మా ఆదివాసుల సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ 2 జాతీయ పార్టీలు కూడా వీళ్ళు రైతు ద్రోహులు. ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచే వేడి గాలులు ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 24 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత నుంచే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు చల్లని పానీయాలు, సీజనల్ పండ్లను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లో పుచ్చకాయలు పెద్ద మొత్తంలో రావడంతో ధరలు తగ్గి తక్కువ ధరకు లభిస్తున్నాయి. రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ సమయంలో పుచ్చకాయకు మంచి డిమాండ్ ఉందని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు.
తలమడుగు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడ గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించనున్న నూతన గ్రామ రహదారికి ఎంపీ గోడం నగేష్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించినందుకు గ్రామస్తులు ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, డిఈ రాజేష్, మాజీ జెడ్పీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వచ్చినా మళ్ళీ ఎంపీగా నేనే వచ్చినా కదా, ఈ ఊరికి ఎవరు రాలే కదా, నేనే వచ్చిన. సరే, ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. రోడ్ రోడ్ దగ్గర ఉంది 1 करोड़ ఉంది కరోడ్తా. సరే, సముద్రకుంజ ఒక రామ్ వాతురు సముద్రకును సర్పంచ్కును సముద్ర పార్టీ వాళ్ళకును అందరికీ నమస్కారం. నేడు ప్రధానమంత్రి సడక్ యోజనలో భాగంగా ₹1 కోటి యొక్క బీటీ రోడ్, డాంబర్ రోడ్డు మన యొక్క రేకులగూడకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం మంజూరు చేసుకున్నాం. మనకి బ్రిడ్జ్ కూడా రాబోతా ఉన్నది. తర్వాత ఈ గ్రామంలో మన పీవీటీజీల కోసం ప్రత్యేకంగా జన్మన్ నిధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పువ్వు గుర్తు పార్టీ 33 ఇల్లు ఇక్కడ పనులు నడుతున్నాయి లేదా? పనులు నడుస్తున్నాయి. అవి కూడా మన పువ్వు గుర్తు నరేంద్ర మోడీ. అవి 33 వచ్చినాయి. ఇప్పుడు ₹1 కోటి వచ్చినాయి. మళ్ళీ ఇంకో 50-60 లక్షలు ఇంకా ఎక్కువ వస్తాయి దాని బ్రిడ్జ్కి. అట్లా మొత్తం మన యొక్క జిల్లాలో ₹44 కోట్ల ఈ సంవత్సరంన్నర కింద మన జిల్లాలో ఇలాంటి గ్రామాలకి, ముఖ్యంగా మన కులం గ్రామాలకి, మన యొక్క ఆదివాసుల గ్రామాలకి ₹44 కోట్ల ప్రధానమంత్రి సడక్ యోజనలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మంజూరు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇక్కడ మేము ఇప్పుడు ధరమడుగు, మీకు చుట్టాలు ఉన్నారు కదా, ఆ ధరమడుగు కూడా ఇప్పుడు 3 కోట్లతోటి రోడ్ ఆడ ఈ భూమి పూజ చేసుకుని వచ్చినాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ సిఐటియు నేతలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 51 సవరణతో అమలు చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు స్థానిక టీఎన్జిఓస్ హోంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, మైనార్టీ సంఘాల నాయకులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. कल हुकूमत तेलंगाना की जानिब से TNGOs भवन आदिलाबाद में दावत इफ्तार का नज़्म किया जा रहा है। इसीलिए सभी आदिलाबाद के शहर के सभी मस्जिदों के इमाम, मौजूद साहब, सदर साहब और आवाम को, आदिलाबाद की सारी आवाम को दावत इफ्तार में शिरकत के लिए गुजारिश की जा रही है। कल बरोज़ पीर 6 बजे इफ्तार की दावत TNGOs भवन में है। इसलिए सभी से गुजारिश है कि टाइम पे आके इफ्तार की पार्टी को कामयाब करें। ये जिला कलेक्टर आदिलाबाद की तरफ से आप लोगों को रिक्वेस्ट है कि सभी आदिलाबाद के तमाम मसाजिद के इमाम और आवाम भी आइए और इसी तरह से हमारे गैर मुस्लिम भाई को भी इसी इफ्तार में दावत की शिरकत की गुजारिश की जा रही है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హీరాసుక్క జయంతి వేడుకలు, ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణమన్న కలెక్టర్ రాజర్షి షా. రామ్లీలా మైదానంలో సందడిగా సాగిన ఉత్సవాలు. జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్న జనం. సీజనల్ ఫ్రూట్స్కు పెరిగిన గిరాకీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.